అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. 1 సమూయేలు 23 అధ్యాయము 14వ వచనము. డే ఆఫ్టర్ డే Saul searched for him, but God did not give David into his hands. 1 Samuel chapter 23 verse 14. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రక్షణ కాపుదల మనకుంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అపవాది ఎన్ని ప్రణాళికలు వేసినా మనల్ని ఏమీ చేయలేరు. అందుకే భక్తుడు అంటున్నారు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము మనల్ని ఏమీ చేయలేదు అని. అనగా దేవుని యొక్క మహాకృప మనకున్నప్పుడు, ఆయన చేయి మన మీద అడ్డుగా పెట్టి ఉన్నప్పుడు మనము సురక్షితంగా జీవించగలము. ఈ రోజున ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైన శోధనలు మన చుట్టూ ఉన్న వారికి వస్తాయి, మనకి కూడా వస్తుంటాయి. అయితే అవి చుట్టినంత మాత్రాన మనకి ఏదో హాని జరుగుతుంది కాదు, కానీ వాటిలో నుండి మనము ప్రయాణించాల్సి ఉన్నది అని మనం తెలుసుకోవాలండి. ఈరోజు లేఖన భాగమును మనము చూసినట్లయితే, సౌలు అనుదినము దావీదు కొరకు వెతుకుతూ చంపాలని చూసినా కానీ దేవుడు సౌలుకు దావీదును అప్పగింపలేదు అని తెలియపరుస్తుంది. సౌలు అనగా రాజు. ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తి కొరకు వెతుకుతున్నప్పుడు అతడు ఏ మూలన ఉన్నా, ఎక్కడ దాక్కున్నా తప్పకుండా దొరికి తీరాలి. ఎందుకంటే అటువంటి శక్తి రాజు కలిగి ఉన్నాడు. మన సీఎం, మన పిఎంఓ మన కొరకు వెతికితే, మన కోసము పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మనం ఎన్ని రోజులు దాక్కోగలం చెప్పండి? ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని అప్పగిస్తారు కదా. మరి అదే విధముగా రాజైన సౌలు కూడా దావీదును గురించి వెతుకుతుంటే మాత్రము అతడు దొరకడం లేదంట. ఏదో గుర్తుకు వచ్చినప్పుడు కాదండి, అప్పుడప్పుడు కాదు, అనుదినము దావీదును వెతుకుతున్నాడు. ఎంతోమంది గూఢచారులు, ఎంతోమంది సైన్యం ఎక్కడున్నా వెంటనే సందేశం అందిస్తున్నారు. అయినా సౌలు దావీదుని పట్టుకోలేకపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫిలిష్తీయులు కెయీలనే ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని తెలుసుకొని కెయీల ప్రజలను విడిపించాలని దావీదు వెళ్ళి యుద్ధము చేసి వారిని ఓడించి వారికి సహాయము చేస్తే, దావీదు వారి ప్రాంతంలో ఉన్న విషయం రాజైన సౌలునకు వారి తెలియజేశారు. ఎందుకండి, ఎక్కడుందండి న్యాయం? మనం సహాయం చేస్తే తీసుకుంటారు, మన ద్వారా మేలులు కూడా పొందుకుంటారు, మరలా మనకు వెన్నుపోటు పొడుస్తారు. దీనికి కారణం మనిషి యొక్క స్వార్థము. తాను బాగుంటే చాలు, తాను బయటపడితే చాలు అని ఆలోచన కెయీల ప్రజల కూడా ఆ విధంగానే ఆలోచించుంటారు. సౌలును చూస్తే రాజు, దావీదు మన ప్రాంతంలో ఉన్న విషయము చెప్పకపోతే మనలను ఏమైనా చేస్తాడేమో అని అనుకున్న ఉండవచ్చు. ఈ రోజున మన పరిస్థితి కూడా అదేనండి. మనతో ఉండేవారు, మన పక్షమునే మాట్లాడతారనుకున్న వారు, మన కొరకే జీవిస్తున్నాము అని చెప్పేవారు పరిస్థితిని బట్టి మనల్ని తృణీకరిస్తారు. శ్రమలు వచ్చినప్పుడు వారి స్వార్థము వారే చూచుకుంటారు. అయితే మనుషులు మనకు విరోధముగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మనకి వ్యతిరేకంగా మారుతున్నప్పటికీ, మంచి చేస్తున్నా చెడు ఎదురైనప్పటికీ మనము కృంగిపోవలసిన అవసరం లేదు. భయపడవలసిన పని కూడా లేదండి. ఎందుకంటే మారని దేవుడు, మార్పు లేని రక్షకుడు మనతోనే ఉన్నాడు. మన పక్షముగా మాట్లాడతారు, మనల్ని వారి చేతికి అప్పగించరు. అందునిమిత్తమే దావీదు ఈ విధంగా కీర్తిస్తున్నారు, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయచూచుచున్నారు. వారు తమ ఎదుట దేవునిని ఉంచుకున్నవారు కాదు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని. అన్యులు, మన శత్రువులు, మన అనారోగ్య సమస్యలు, మన ఆర్థిక ఇబ్బందులు మన మీదికి ఈ రోజున లేచిన మనల్ని పట్టుకొని కృంగదీయాలని, బలహీనపరచాలని చూస్తున్నాయేమో. అందులోనూ అవి చిన్న సమస్యలు కాకపోవచ్చునేమో, బలమైనవే. మనము
వాటిని ఎదుర్కోలేనివే అయినప్పటికీ మనము దిగులు పడకూడదండి. మనము నమ్మిన దేవుడు, మనతో పాటు ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యుడు, ఆయన మనకు సహాయకుడు. ఆయన వారి చేతికి, ఆ సమస్యల చేతికి మనల్ని అప్పగించడండి. నిజమే కావచ్చు, శ్రమలు, శోధనలు, కష్టాలు రోజున మనతో పాటు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు వాటికి మనల్ని అప్పగించలేదు. దావీదు వెంట సౌలు పడినట్లు అనుదినము అనుక్షణము మన వెంట కూడా శత్రువులు, విరోధులు, సమస్యలు పడుతున్నాయేమో. అయినా మనము కృంగిపోకూడదు. ఆ రోజు దావీదు కృంగిపోలేదు. దావీదు గుర్తించాడు, దేవుని సహాయం నాకున్నదని. నా వెంట పడుతున్న సౌలుకు దేవుని సహాయం లేదు అని. దేవుని తోడు లేని ఈ ప్రజలు, ఆయన విశ్వసించని జనులు ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరని మనము తెలుసుకుని ధైర్యం కలిగి ఉందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరినీ కూడా మీ పాద సన్నిధికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. అవును తండ్రి, ఏ విధంగా అయితే ప్రభువా దావీదును నా ప్రభు సౌలుకి మీరు అప్పగించలేదు, అదేవిధంగా ప్రభువా మా జీవితాల్లో ఉన్న సమస్యలు, మా జీవితాలలో ఉన్న ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో నుండి ప్రభువా మాకు ఒక మార్గంను తెరవమని కోరుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువా. వారికి మంచి యేసయ్య మంచి మార్గమును తెరవమని, వారు ఉన్న సమస్యల నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.